పార్టీ కార్యాలయం నందు భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వలవల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో సభ్యత్వం తీసుకుని యాక్సిడెంట్లుగా మరణించిన కుటుంబాలకు ప్రమాద బీమా 15 లక్షల రూపాయలు పార్టీ తరఫున అందజేయడం జరిగింది. రూరల్ మండలం పెద్ద తాడేపల్లి గ్రామం పోలిశెట్టి అజయ్ కుమార్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు, పెంటపాడు మండలం పెంటపాడు గ్రామం దారం గంగాధర్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు, తాడేపల్లిగూడెం పట్టణం 25 వార్డు షేక్ మస్తాన్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు. ఈ కార్యక్రమంలో కిల్పర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, పట్నాల రాంపండు, పోతుల అన్నవరం, గొర్రెల్ల శ్రీధర్, గురుజు సూరిబాబు, ముత్యాల సత్యనారాయణ, ఆకాశపు స్వామి, పరిమి సురేష్, ముప్పిడి రమేష్, దాట్ల జగన్నాథరాజు, దొడ్ల బాలాజీ, ముత్యాల శ్రీనివాస్, వీర్ల సత్యనారాయణ, పూడి బాలాజీ, వర్రి విజయ్, ఈదుపల్లి వాసు, మల్లిక శ్రీనివాస్, లింగంపల్లి స్వాతి, దళై తిరుమలరావు, జగదీశ తదితరులు పాల్గొన్నరా. కార్యకర్తలు అందులో ప్రమాదవశాత్తు చనిపోయిన ముగ్గురికి మరి పార్టీ నుంచి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందడం జరిగింది. అందులో తాడేపల్లిగూడెం టౌన్ ఎస్కే ఫాతిమా, అలాగే పెంటపాడు మండలం నుంచి దారం గంగాధర్ గారు, అలాగే పెత్తాడిపల్లి గ్రామం నుంచి పోలిశెట్టి అజయ్ గారు, ఈ ముగ్గురు కూడా మరణించడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా లోకేష్ బాబు గారు ఇది డిజైన్ చేయడం జరిగింది. గతంలో అయితే 2 లక్షలే ఉండేది, దాన్ని 5 లక్షలు చేసి ఈవేళ ఏదైతే చనిపోయిన కుటుంబం ఉందో ఆ కుటుంబానికి ఒక ఆలంబనగా వాళ్ళకి ఇబ్బందులు రాని పరిస్థితులు కల్పించడానికి చక్కటి కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ. మరి దాన్ని కూడా వెంటనే వాళ్ళ అకౌంట్కే డబ్బులు చేరిపోయే విధంగా ఏర్పాట్లు జరగడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే కుటుంబానికి ఒక భరోసా దొరికింది, కుటుంబం ఇబ్బంది పడకుండా ఎదరికెళ్ళే పరిస్థితి కల్పిస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక మంచి కార్యక్రమం. అంతేకాకుండా 100 రూపాయలు కడితేనే ఇలాంటి కార్యక్రమం జరిగింది. లోగడ ఒక 45,000 సభ్యత్వాలు చేయడం జరిగింది. అందులో ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయి. అంతేకాకుండా ఈ సభ్యత్వం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఎప్పుడైనా సిఎంఆర్వై కానీ, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కానీ, అలాగే మరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మరి ఉచిత వైద్యం అందించడం జరుగుతూ ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలతోటి డిజైన్ చేయబడిన ఈ కార్యక్రమంలో మరి ఇలాంటి మంచి బృహత్తరమైన కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమానికి మరి డిజైన్ చేసిన మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, మరి బాధితుల కుటుంబాల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంకా మంచి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నుంచి రావాలని, రాబోయే రోజుల్లో మళ్ళీ సభ్యత్వం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇదిగో మనం ఇలా చేస్తే దీనికి అవకాశం ఉందని చెప్పి మరి ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకునేలా ఉండాలని చెప్పి మనసావాచ కర్మణ కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఏదైతే బాధిత కుటుంబాల నుంచి ఈవేళ ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్నమైన కార్యక్రమాలు పార్టీ ద్వారా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ
మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.